నిర్గమకాండము 33వ అధ్యాయం. ఆయన నా మంచితనమంతా కూడా నీ ఎదుట కనపరిచేదను, నేను కరుణించు వారిని కరుణించేదను, ఎవని యందు కనికరపడదనో వారి యందు కనికరపడదని నీవు నా ముఖము చూడజాలు. మనుషుడు నన్ను చూస్తే మరణమే, మీ ఎదుట నేనేం చేస్తాను, మంచితనం ఉంచినాడు. ఆయన మంచివాడండి, మంచి దేవుడుగా ఈ లోకానికి వచ్చినాడు, మంచివాడిగా నీకు అన్ని ఇవ్వలను ఇచ్చినాడు, మంచివాడిగా నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, మంచివాడిగా నీకు ఉపకారం చేసినాడు, మంచివాడిగా నీకు మేలు చేసినాడు, మంచివాడిగా నీ బాబుకులు చూసినాడు, మంచివాడిగా నీకు గొప్ప రక్షణను ఇచ్చినాడు, మంచివాడిగా తన ప్రాణాన్ని నీకు ఇచ్చినాడు. ఇటువంటి గొప్ప దేవాతి దేవుణ్ణి, ఈ జ్ఞానం కలిగినటువంటి ఈ సర్వశక్తిమంతుణ్ణి మహిమను నువ్వు నేను చూడాలనుకోవటము దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన మంచితనం అంతా నీ ఎదుట నేను కనపరుస్తాను. ఆయన ఎవరిని కనికరించినో వారిని కనికరిస్తాడు. ఆయన కనికరం పొందుకుంటావా? దేవుని యొక్క కనికరము లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా మనం ఏమి కూడా చేయలేమని